జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరి మాటల తోటాలతో వేడెక్కుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జూబిలీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ లో నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ అనేక హామీలతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తోందని మండిపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఈ పార్టీల కబంధ హస్తాల నుంచి జూబిలీహిల్స్ ను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచి బీజేపీ ఎప్పుడు కూడా గెలవలేదు. అందుకే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు జూబిలీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారు? కేసీఆర్ మా బోడబండకు వచ్చి 2 గంటలు పాదయాత్ర చేయి మిస్టర్ కేసీఆర్ గారు, రోడ్లు ఎట్లున్నాయో తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేయడం కాదు, ఫామ్ హౌస్ లో కూర్చొని పెత్తనం చేయడం కాదు. 10 సంవత్సరాలుగా కూతవేట దూరంలో ముఖ్యమంత్రిగా ఆఫీస్ లో కూర్చున్నావు కదా, మరి ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు? ఎందుకు పెన్షన్ 4000 చేయలేదు? ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? కేసీఆర్ ను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం.